మొత్తానికి ఆ పార్టీ ఈ సిచ్యువేషన్లోకి నెట్టబడుతున్నది అని అంటే కవితనే కారణంగా కనబడుతున్నదని నాకు అనిపిస్తున్నది. మొన్న జూబ్లీ హిల్స్ కావచ్చు, ఇప్పుడు ఈ లోకల్ బాడీస్లో కూడా సరే కొంత పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ పదే పదే ఆమె కార్నర్ చేస్తూ వస్తున్నది. సో ఆమె విజయం దిశగా ఈ పరిణామాలు ఉపయోగపడతాయా, లేదు బీఆర్ఎస్ని ఖతం చేయడానికి ఉపయోగపడుతుందా? అసలు కవిత ఎలా ఉపయోగపడుతుంది, బీఆర్ఎస్కి జరిగే నష్టం ఏంటి భవిష్యత్తులో? ఒకటి మేము సుదీర్ఘకాలంగా అసలు కేసీఆర్ అధికారంలో అప్పుడు కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళ కరప్షన్ గురించి కానీ, అవకతవకల గురించి కానీ, వాళ్ళ అహంకారం గురించి కానీ, అయితే ఆశ్రిత పక్షపాతం గురించి కానీ, ఒక కోటరీ గురించి కానీ. కానీ అంతగా అది పబ్లిక్లో ఇంతగా పోలే. ఈ కవిత మాట్లాడితే పోతుంది. ఎందుకంటే ఆమె ఐఎస్ఐ సర్టిఫికేట్ లాగా మనం అనేది చెప్తుంది. ఇప్పుడు మనం అన్నప్పుడు ఏమైందంటే వీళ్ళంతా కేసీఆర్కి వ్యతిరేకం కాబట్టి అని అనుకున్నారు. డెఫినెట్లీ మనం బయటకు వచ్చాం, కోపం అంతే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆమె ఇంటర్నల్ కూతురు మాట్లాడుతుంది. ఎవరికలా నేను చెప్పినట్టుగా ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు అంతా ఒక పక్క రాటిఫికేషన్ చేస్తుంది, మనం చెప్పిన దానికి క్రెడిబిలిటీ వచ్చింది. ఇవన్నీ జరిగినప్పుడు న్యాచురల్గా నష్టం కూడా జరుగుతుంది. అవును, ఆ పార్టీ డెఫినెట్లీ ఆమె ఒక పెద్ద డెంట్ కొట్టింది, అనుమానం లేదు. సో ఇంకొకటి ఎక్స్ట్రా మాట ఏం చెప్పిందంటే, నేను అప్పట్లో చెప్తే ఎవరు నమ్మలే. మీ జ్ఞాపకం నరేంద్ర కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ఉద్యమం ముసుగులో దోపిడీ చేస్తున్నారు మావాళ్ళు అని చెప్పాడు. ఎవరు అప్పట్లో ఆ ప్రెస్ మీట్ ఆల్ నరేంద్ర తీసేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ మీరు అన్నట్టు కోపం మీద అంటున్నాడు అనుకున్నారు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, ఉద్యమం ముసుగులో వీళ్ళు అప్పటి నుంచే దోపిడీ చేస్తున్నారు అంటారు. స్టూడియోల ముందు ధర్నాలు చేసి పైసలు వసూలు చేసి అన్నదా లేదా అన్నది. అది కూడా అప్పటి నుంచి స్టార్ట్ అయిందని అంత క్లియర్గా ఆమె చెప్తున్నప్పుడు పార్టీ డెఫినెట్లీ డ్యామేజ్ అవుతుంది, కాదని విషయం లేదు. ఏ మాత్రం డ్యామేజ్ అవుతుంది, రేపు రాబోయే రోజుల్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనేది కాలం చెప్పాల్సింది. ఎందుకంటే చాలామందిని మనం చూసాం, వాళ్ళు వచ్చారు పోయారు. కవితను అంత ఈజీగా తీసేయలేము. ఈమెకు వచ్చినంత పబ్లిసిటీ మీడియాలో వేరే వాళ్ళకి ఎవరికి రాలే. మీకు జ్ఞాపకం ఉంటే వికారాబాద్ చంద్రశేఖర్ కావచ్చు, మన బట్టలు చింపుకున్న రవీంద్రనాయక్ కావచ్చు, అయితే కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కావచ్చు, రెహమాన్ కావచ్చు, నేను కావచ్చు, విజయరామారావు కావచ్చు, అందరం కూడా మేము తిట్టినవాళ్ళం. ఇందులో చెప్పిన అంశాలు 75% ఆ రోజు చెప్పినవాళ్ళం. బట్ అది ఇంపాక్ట్ కంటే నేను అన్నట్టు ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నా, పబ్లిసిటీ మీడియాలో ఎక్కువ వచ్చినా డ్యామేజ్ ప్రపోర్షనేట్గా ఎక్కువ జరిగింది పార్టీ. ఓకే, అది ఎంతవరకు అనేది వెరీ డిఫికల్ట్. ఎందుకంటే అసలు నేను అనుకున్నది బీజేపీకి చేతగాక, మీరు అన్నారు ఆ మాట, బీజేపీ చేతగాక కానీ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ వచ్చినప్పుడు, వాడు ఎంపీ స్థానాల లోపల జీరో అయిపోయినప్పుడు క్లియర్ కట్ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది ఇక్కడ. కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ నుంచి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ ఆ వ్యాక్యూమ్లో లేవాల్సిన బీజేపీ లేవకుండా ఈరోజు బీఆర్ఎస్ మళ్ళా స్టార్ట్ అయింది. అవును, ఒక కవిత తిడుతుంది, తీర్మానం మళ్ళీ తిడుతున్నాడు, మీరు తిడుతున్నారు, ఎవడు నాలాంటి వాడు తిడుతున్నాడు. అయినా పబ్లిక్ మరి వాళ్ళు ఆల్మోస్ట్ 40% రివైవల్ ఉంది దాంట్లో. సో ఇది ఆశ్చర్యం. కాబట్టి కవిత ఇంపాక్ట్ కూడా అంత ఉందా, డిబేటబుల్. అంటే ఇప్పుడు కవితని ఈమె రేవంత్ రెడ్డి మనిషి అంటున్నారు, రేవంత్ రెడ్డి కోసం చేస్తుంది, ఈమె కాంగ్రెస్లో జాయిన్ అవుతుంది, కాంగ్రెస్ 3 రంగుల చీర కట్టుకుంది. ఇట్లా ఇప్పుడు మొన్న కృష్ణారావు అయితే అటాకే స్టార్ట్ చేసింది కదా. కృష్ణారావు అయితే పర్సనల్గానే అంటే దీన్ని పబ్లిక్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? అంటే కాంగ్రెస్ కింద జత కడతారా, లేదు బీఆర్ఎస్ మీద చేస్తున్న ఆరోపణలను జనం నమ్ముతారా? ఆరోపణలు బీఆర్ఎస్ మీద చేస్తుంది, క్రెడిబిలిటీ ఉన్నది అనేది మనకు కూడా అర్థమవుతుంది. ఆమె ఇన్సైడర్ కదా, ఇన్సైడర్ కాబట్టి ఖచ్చితంగా. అంతకుముందు ఆమె మాట్లాడుతున్న అంశాల మీద చర్చనే లేకపోతే నమ్మకపోయి ఉండేవాళ్ళు. కానీ అంతకుముందు ఆల్రెడీ డిస్కషన్ పెట్టినవే, అన్ని అంశాలను రాటిఫై చేసింది అమ్మాయి, కాబట్టి జరిగింది. కాబట్టి ఇప్పుడు మరి అదే నేను చెప్పేది, ఇప్పుడు అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది వెరీ డిఫికల్ట్ టు సే అంటున్నాను నేను. వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఆమె పొలిటికల్ పార్టీ పెడుతుంది అనుకున్నాం, ఆమె పెట్టలే. వాళ్ళు కాంటెస్ట్ సార్ పంచాయతీ కాదు, బీఫార్ వాళ్ళు లేవనుకోండి, రేపు మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ కల్లా పొలిటికల్ ఫ్రంట్గా వస్తుందా? నిన్న మొన్న ఆమె స్టేట్మెంట్ చూసా, ఏదో ముఖ్యమంత్రి అవుతా అంటుంది. నేను ముఖ్యమంత్రి అవుతా, వీళ్ళందరిది భర్తం పడతా. ఎక్కడి నుంచి ఇస్తాట? 2014 నుంచి ఇస్తాట అవకతవకలు బయటికి అన్నదా లేదా? మరి ఆ కూడా ఉంటుంది అందులో. సో అందువల్ల వెరీ డిఫికల్ట్ టు సే. బట్ ఏదైనా ఒకటి పబ్లిక్ మెమరీ అన్నది ఇవన్నీ రికార్డ్ అవుతాయి. ఒక్కొక్క సందర్భంలో దాని ఇంపాక్ట్ ఒక్కొక్క దగ్గర వస్తుంది, అది రాదనడానికి వీల్లేదు. సో బట్ ఒకటి, కేసీఆర్ అనేవాడు ఎంతవరకు అయితే ఉంటాడో ఈ పార్టీ ఒక కోహెజివ్ గ్రూప్. వాళ్ళకి ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఈరోజు. ఆయన ఏజ్ ఫ్యాక్టర్ అండి, ఆయన సైలెన్స్ అనండి, సెట్ బ్యాక్స్, ఆయనకు జరిగిన సెట్ బ్యాక్స్ కానీ ఇవి ఆయన ఓవర్కమ్ కావాలి అంటే, మీరన్నా మళ్ళీ ఆయనకు రివైవల్ రావాలని నేనన్నా మీరన్నా, అది రావడానికి ఆయన ఉండాలి.
ఆయన యాక్టివ్ ఉండాలి, ఊరికే ఉంటాం కాదు. ఇప్పుడు ఆయన మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి చెప్తుంటే కదా, నీ వల్ల ఆయన మెంటల్ కండిషనే దెబ్బతిన్నది, మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. తప్పదు. అసలు కేసీఆర్ నేచర్ నాకు తెలుసు కదా. ఓకే. ఆయన కేటీఆర్ని కేర్ చేయడు, హరీష్ని కేర్ చేయడు, కవితని ఎవరిని చేయడు. ఈమె మాటలను పట్టించుకోడా? పాసిబుల్. ఓకే. అట్లా పట్టించుకుంటే తెల్లారా పిలిచేసి మాట్లాడుకుంటే ప్యాచ్ అయిపోతే వేరే రూపం చూద్దాం మనం. అది జరగదు. కేసీఆర్ అన్నవాడు మొండోడు, అది జరగదు. కానీ నేను అనేది ఆయన ఆరోగ్యం ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఆయనకు ప్రాబ్లమ్స్. ఇది ఓవర్కమ్ అయ్యి నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఉన్నాడు అనుకోండి, మీకు ఒక ఫ్యాక్టర్ అవుతాడు, మీరు కాదనలేరు, ఫ్యాక్టర్ అవుతాడు. ఇవన్నీ కవిత ఫ్యాక్టర్ ఏమవుతుంది అన్నది ఇక్కడ పాయింట్. కవిత ఫ్యాక్టర్ బీఆర్ఎస్ ని మరింత డ్యామేజ్ చేస్తుందా? కేసీఆర్ ఇనిషియేట్ తీసుకుని ఆమెను మళ్ళీ చేయగలుగుతాడా? ఆయన మళ్ళీ పిలుచుకుంటే ఏమైంది అనేది పెద్ద క్వశ్చన్ కదా. మళ్ళీ పిలిస్తే ఇప్పుడు మాట్లాడిందంతా మళ్ళీ పెద్ద డ్యామేజ్, ఇంకా డ్యామేజ్ అవుతుంది. అది జరుగుతుంది, జరిగే అవకాశం కూడా ఉంది, చెప్పలేము. ఎనీ టైం మీ కాల్. మీరు ఎన్నిసార్లు చూడలేదు, ఆయన శుభ్రం కారు వేసుకుంటాడు, పొద్దున్న వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడడం మానేస్తారు, సీన్ నుంచి అది కనుమరుగవుతారు. అట్లా మనకు ఆచార్య తిరుమలి జేసీ చైర్మన్ ఉండే, పెద్ద మీటింగ్ ఉప్పలో పెట్టాం, సక్సెస్ అయింది. అప్పుడే పడుకున్నాడు ఓడిపోయి, పెద్ద హిస్టరీలో లేదు. కానీ ఎప్పుడైతే ఆయనకు పడుకున్న తర్వాత ఉప్పల్లో మా సభ ఇది ప్రజా సంఘాల జేఏసీ పెట్టింది సక్సెస్ అయిందో, అజిత్ సింగ్ వీళ్ళందరూ పిలిచాం. అప్పుడు ఆయన స్టేటే మా చైర్మన్ ఆచార్య తిరుమల తిరిగిపోయాడు. ఆ తెల్లారించి తిరుమల కనుమరుగైపోయాడు. ఓకే. 2 hours అయినా మాట్లాడగానే. అతనికి ఆ కెపాసిటీ ఉంది. ఆ టైంలో సెన్స్ చేసి స్టేటే విల్ గో టు దేర్ హౌస్. మీకు విజయశాంతిని అట్లే పట్టుకొచ్చాడు పార్టీలో, టక్కన పోయాడు, ఇంటికి పోయాడు, పట్టుకొచ్చాడు. తెల్లారి ఆయన ప్రమోట్ చేశాడు, ఆ తర్వాత డామని ఎత్తేసాడు. ఆయన నరేంద్ర మోడీలో పట్టుకొచ్చాడు, లేపాడు, టపాలను ఎత్తేసాడు మళ్ళీ. సో ఆయనకు అట్లా ఎవరైనా వేస్తుంటే దెబ్బ కొట్టడం ఆయనకు అలవాటు. ఈవెన్ ఫర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ దేవేంద్ర గౌడ్, ఆయన్ని కూడా పిలుస్తా అని మాట్లాడతా అని ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తా అని మీకు జ్ఞాపకం ఉంది కదా హిస్టరీ. కానీ అసలు ఇది వర్చువల్లీ ఆఫర్డ్ ఏం వర్కింగ్ ప్రెసిడెంట్. అప్పుడు దేవేంద్ర గౌడ్ ఒప్పుకోకుండా తర్వాత ఎప్పుడైతే తన కాంప్రమైజ్ అయ్యి నేను చేరుతా అని సంకేతాలు పంపాడో, హీ నెవర్ బాదర్ పిలవాలి. అది నేను ఇప్పుడు చాలామంది వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు. ఇప్పుడు ఈ క్యారెక్టరు కవిత అనే ఈ క్యారెక్టరు ఎంటర్ అయింది. సో తన గెలుపుకి తను పార్టీ పక్క పెడుతుందండి ఆవిడ. నాకున్న దీని ప్రకారం అయితే పెడతాయేమో అనిపిస్తున్నది, ఒక 60 to 70%. ఒకవేళ మన కేసీఆర్ బతిలాడు మళ్ళీ సీఎం కావాలంటే పెట్టాలి, తప్పదు కదా. ఆమె కూడా అంత కొంత మొండి వ్యవహారమే కదా ఆమె కూడా, అది ఉన్నది కదా, మీకు తెలిసి ఉంటుంది. నో డౌట్. సో కాబట్టి కొంతమంది వస్తుంటారు పోతుంటారు. ఈమె నిలబడాలి అనుకున్నప్పుడు ఏదో ఒక రకమైన ఫైట్ అయితే చేస్తారు. సో ఫైట్ తను విజయం దిశగా వెళ్ళి ఒక పార్టీ పెట్టి సక్సెస్ అయ్యి అట్లా లైన్లో వెళ్తుందా, లేకపోతే బీఆర్ఎస్ని ఖతం చేసే దీంట్లో వెళ్తుందా? పబ్లిక్ రిసీవ్ చేయడానికి అవకాశం ఏముంది? మీకు వేరే ఆప్షన్ లేదు. మీరు కాంగ్రెస్ తిడితే ఈ పాపులారిటీ రాదు, బీజేపీని తిడితే ఈ పాపులారిటీ రాదు. అంతే. ఒక బీఆర్ఎస్ మీద అటాక్ చేస్తేనే పాపులారిటీ చర్చ వస్తుంది. చర్చ అట్లనే అవుతుంది కదా. అంతే కదా. అప్పుడు అట్లా నుంచి లేవాల్సిందే ఆమె. సో ఆ ఆప్షన్ వదులుకోదు, ఇటే అటాక్ చేస్తుంది. మీరు అన్నట్టు మరి వెనక ఎవరు తెలుసు, మన సీఎం ఉన్నాడేమో, బయట స్ట్రాంగ్ రూమర్ నేను ఒప్పుకుంటా. మీరు అనేది బయట స్ట్రాంగ్ రూమర్, అది సీఎం అనేవాడు వెనక ఉన్నాడేమో, కానీ వీ డోంట్ నో. బట్ కానీ ఆమె ఎంత ట్రాన్స్పరెంట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆమె అంటున్న ఈ దోపిడీలో భాగస్వామ్యం ఉందా లేదా? మనందరం అయితే ఆ రోజు ఉన్నది, డౌట్ ఏముంది అందులో? మనం అన్నాం కదా, కేసీఆర్ కూడా తెలుసు మా నాన్న చాలా అమాయకుడు, ఆయనకి ఏం తెలియదు అంటే మనం అప్పుడు వివేదించాం. అవును, అంటే అంత ముందు కూడా చెప్పాం, ఆయన తెలియకుండా జరిగే సమస్య లేదు. 100 రూపాయలు కరప్షన్ అయితే ఆయనకు 70 రూపాయలు తెలియవచ్చు, కానీ అసలే తెలియకుండా ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇంపాసిబుల్ కదా అది. ఇప్పుడు నేను మీకు ఐ డోంట్ నో ఒకసారి చెప్పినట్టున్నా, ఒకసారి నాకు ఫోన్ చేశారు, ఆదిశేషగిరి గారు ఫోన్ చేశాడు. ఈ హరీష్ రావు గారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు పోయి కార్యకర్తలు గులాబీ జెండాలు బాతారు. అయితే కృష్ణ తమ్ముడు నాకు ఫోన్ చేశారు. కృష్ణ వాళ్ళంతా పరిచయం నాకు అంతకుముందు, సినిమాటోగ్రఫీ మాధవరెడ్డి గారికి ఉండేది కదా. సో నాకు పరిచయం వాడు చేసి, సార్ ఇట్లా మేము కార్యకర్తలు వచ్చి ఉద్యమకారులు జెండాలు బాతారు సార్ అంటే, నేను కేసీఆర్ సాయంత్రం కలిసినప్పుడు అందరికీ కూడా కదా, సరే ఇదేంటి సార్ పాపం కృష్ణ మంచివాడు, వాళ్ళ అది రెప్యుటేషన్ కూడా గుడ్ మ్యాన్గా కృష్ణకు ఉంది, కట్టమనేని కృష్ణ. ఎందుకు అనవసరంగా అంటే, నేను అనుకున్నా ఆయన 4 నెలలు లేకుండా జరిగింది అనుకున్నా. ఆయన దిలీప్ హరీష్తో మాట్లాడాడు. నేను హరీష్కి కాల్ చేశాను, ఓకే ఈ సబ్జెక్ట్ కేసీఆర్ చెప్పానని చెప్పకుండా. హరీష్ అన్నాడు, దిలీప్ సార్ మీరు ఒకసారి మావయ్యతో మాట్లాడాడు అంటే ఇద్దరికి తెలుసు. ఓకే. అప్పుడు నేను ఆల్రెడీ మాట్లాడాను కేసీఆర్తో, బాబు ఇవి కరెక్ట్ కాదు, సినిమా ఇండస్ట్రీ ఎంతో కష్టపడి వచ్చిన ఇండస్ట్రీ, నువ్వు అలా జెండాలు బాతి బెదిరిస్తే పారిపోతారు,
అందులో కృష్ణ మంచి రెప్యుటేషన్ ఉంది. నేనేది చెప్తున్నా డోంట్ అలో దిస్ ఫెలోస్ తెల్లారి పాపం అప్పట్లో నాకున్న ఇంపార్టెన్స్ అనండి కేసీఆర్ చెప్పాను కాబట్టి అని చెప్పిన తర్వాత ఆ జెండాలని పీకేశారు. ఓకే. అంటే ఏమంటున్నానంటే నాకు కేసీఆర్కి తెలియదని నేను అనుకున్నా తప్పు, హరీష్కి తెలియదు అనుకున్నా తప్పు. ఇద్దరు కలిసి చేసిన అదే ఈరోజు అమ్మాయి చెప్తుంది మీకు. అన్ని 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 చెప్తానే ఇదే చెప్తుందా? స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ నేను చెప్పా. ఆ అమ్మాయి సినిమా వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని చెప్పింది కదా చెప్పింది. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఈమె వాళ్ళని అంటుంది, ఇక వాళ్ళు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈమె మీద కూడా భయంకరంగానే దుమ్మెత్తి పోసే అవకాశం ఉంది. నేనేంటంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళని ఈమె వాళ్ళని వాళ్ళు ఈమెని మాట్లాడుకుంటూ డ్యామేజ్ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి డ్యామేజ్ అవుతారు కదా. అవుతారు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మధ్యలో మనకు విషయాలు బయటకు వస్తున్నాయి. కానీ వాట్ అబౌట్ హరీష్ రావు ఈ ఎపిసోడ్ లో? ఇప్పుడు ఆమె స్ట్రైట్ గా హరీష్ ని కార్నర్ చేస్తుంది. ఆయన మాట్లాడట్లా, సైలెంట్ ఉన్నాడు హరీష్. ఆయన మాట్లాడట్లేదు. ఆయనకి సపోర్ట్ కూడా ఇటువైపు నుంచి కూడా ఏం పెద్దగా వస్తలేదు, రావట్లేదా? లేదు కదా. పార్టీ సైలెన్స్ అంటే అంతే సపోర్ట్ ఉన్నట్టు హరీష్ సైలెంట్ ఉంది కదా. సో హరీష్ని అందరు కలిసి ఏమైనా బయటికి నెట్టే అట్లాంటి ఎవరికి నెట్టారు కదా. మీకు ఒకప్పుడు మీ జ్ఞాపకం ఉంటే సీక్వెన్స్లో ఇద్దరు లేనప్పుడు, ఎవరు కేటీఆర్ లేనప్పుడు, కవిత రానప్పుడు, మీ జ్ఞాపకం ఉంటే 2007 వరకు వీళ్ళు పాలిటిక్స్లో యాక్టివ్ లేరు. ఓకే. అప్పటి వరకు మీ జ్ఞాపకం ఉంటే ఉద్యమకాలం నుంచి కూడా హరీష్ అనేవాడు నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు. నెంబర్ 2. ఈ ఇద్దరు వచ్చినాక ఆయన 3కి పోయాడా, 4కి పోయాడా, సంతోష్ వచ్చినాక 5కి పోయాడు తెలియదు మనకు. పోయాడు డెఫినెట్లీ కిందికి పడిపోయాడు. 5 సంతోష్, కేటీఆర్, కవిత ఆ స్థానాల్లో ఉన్నారు. సో అతన్ని ఇదివరకే నెట్టేశారు. అయినా అతను అడ్జస్ట్ అయ్యి ఉన్నాడు అందులో. సో మీ అంచనా ప్రకారం మీరు కేసీఆర్ ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిగా ఈ ఎపిసోడ్ని ఎట్లా డీల్ చేస్తాడని మీరు అనుకుంటున్నారు? ఈ కేసీఆర్ మామూలు అయితే కేర్ చేసే వ్యక్తి కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఏదో రకమైన ఈ లైన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తీసుకోండి. ఇంకో 1.5 ఇయర్కి ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గరికి వస్తాయో అప్పుడు ఆయన వీళ్ళందరినీ కూర్చోబెడతారు. అప్పుడు ఏముంటుంది, స్టాండ్ ఏముంటుంది, అప్పటికే మీరు పొలిటికల్ పార్టీ పెట్టి కొంత దూరం వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి వెళ్ళిపోతుంది. పెట్టలేదు అనుకోండి, ప్యాచప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా చేస్తాడు. ఇప్పుడు చేయడు. ఎలక్షన్స్ ఇంకో 1 year 9 months చేస్తాడు. అప్పటికి కాంగ్రెస్ కూడా కొద్దిగా వ్యాక్యూమ్ వస్తుంది కదా, యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. రేవంత్ మీద కూడా విపరీతమైన ఆరోపణలు కదా. ఏదో బుద్ధుడి పాలన అయితే ఏం కాదు కానీ అక్కడ లేదు పరిస్థితి పాపం.